బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. గండ్రోతు మెరకను ఆనుకుని ఉన్న పెద్దగురు రామాలయం వీధిలో నివసిస్తున్న 25 కుటుంబాలు ప్రాథమిక సౌకర్యాలు లేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు లేని పరిస్థితి, తాగునీటి కోసం దూర ప్రాంతాల వరకు నడవాల్సిన బాధ, వర్షాలు పడితే మొత్తం వీధి మురికి నీటితో నిండిపోవడం, అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లడానికి కూడా సరైన దారి లేకపోవడం ఈ కుటుంబాలు ప్రతిరోజు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులు ఇవే అని గ్రామస్తులు చెప్తున్నారు. మొంతా తుఫాన్ వచ్చినప్పుడు ఒక్క కుటుంబానికి కూడా ప్రభుత్వ సహాయం అందలేదని, పరామర్శించడానికి నాయకులు కూడా రాలేదని గ్రామస్తులు వేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా గర్భిణీలు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. ఓఎన్జీసీ, సిఎస్ఆర్ నిధులు కూడా తమ గ్రామానికి మళ్లించకుండా కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు మండిపడుతున్నారు. మేము దగ్గరగా ఒక 50 సంవత్సరాలు మట్టించి మేము ఇక్కడ చాలా పాటలు పడుతున్నామండి. వస్తున్నారు వెళ్తున్నారు కానివ్వండి, మాకు అసలే ఓట్లకి వస్తున్నారండి, ఏమంటున్నారు, అదిగో మీకు ఇస్తాము, ఇదిగో ఇస్తాము, మేము దారి చూపిస్తాం అంటున్నారు కానివ్వండి, మాకు ఏ దారి లేదండి. 50 సంవత్సరాలు మట్టించి మా తల్లోళ్ళకు తరాంతరాలు అయిపోయాయండి, పిల్లలు తరాంతరాలు అయిపోయి మావి కూడా అయిపోతున్నాయండి. మా పిల్లలు డిగ్రీలు చదువుకున్నా, ఓ 10వ తరగతి చదువుకున్నా ఇంత లోతులో నుంచి బాళ్ళు పడి వెళ్తున్నారు. ఈ అడుగులో పడి ఉంటున్నామండి. మేము ఏం ఆధారం లేదండి. మాకు వస్తున్నారని పెద్దోళ్ళు వస్తున్నారు కదండి, మాకు అదిగో అన్నారు, ఇదిగో అన్నారండి, మాకు ఏ ఆధారం రావట్లేదండి. ఇంత లోతు ఉంది, అలవచ్చు వస్తుందండి, నీళ్ళు కూడా లేదు, రోడ్డు కూడా లేదండి. ఏ ఒంట్లో బాగోపోయిన పిల్లలు తీసుకెళ్ళినా కానీ పాములు ఏమన్నా కరిసేస్తాయని భయం వేస్తుందండి. ఈ అడవుల్లో ఎక్కడికి వెళ్ళమని చీకట్లేదు. డిప్యూటీ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వినపించుకునేది ఏంటనగా, మాకు గత 31 సంవత్సరం నేను పుట్టి పెరిగిన కాడి నుంచి మాకు ఇక్కడ నిత్యావసర సదుపాయాలు అనగా రోడ్డు మరియు తాగునీరుకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నాం. గబుక్కున ఏమైనా అత్యవసర పరిస్థితులు ఏమైనా ఇబ్బందులు కలిగినా కూడా ఎట్లా అంటే అంబులెన్స్ కానీ, తర్వాత ఏమో ఫైర్ ఇంజిన్ కానీ ఏమైనా రావాలన్నా కూడా మాకు ఇటు సదుపాయాలు లేవు. అయితే మన తుఫాన్ దగ్గర నుంచి కూడా ఎవరు పట్టించుకున్న విధానం లేదు. మరి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి వచ్చినవి కూడా వేరే విధంగా వెళ్ళిపోతున్నట్లుగా అధికారులు వారు చెప్తున్నారు. దీని గురించి సరైనటువంటి సమగ్ర దర్యాప్తు జరిపి గ్రామానికి న్యాయం జరగాలని, ఇక్కడ వయోవృద్ధులు ఉన్నారు, మరి బాలింతలు ఉన్నారు, మరి అంగవైకల్యులు ఉన్నారు, కంటి చూపు లేని వాళ్ళు ఉన్నారు గ్రామంలో. సరైనటువంటి విచారణ జరిపి గ్రామానికి మరి రహదారు లేదు, తర్వాత మంచినీళ్ళు లేవు, సరైనటువంటి విద్యుత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి లైన్ ఉంది కానీ దీని హై వోల్టేజ్ లో వోల్టేజ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి అధికారుల వారు కూడా చెప్పాము. పంచాయతీ వారు ఈ స్ట్రీట్ లైట్ల గురించి అడిగాము, వారు కూడా దానికి సంబంధించి ఏమి కూడా దీనికి పరికరాలు ఏవి లేవు. మా గ్రామానికి రోడ్డు సదుపాయం లేదండి, తాగునీరు లేదండి, ముంతా తుఫానికి కనీసం ఏ సదుపాయాలు లేవండి. మేము ఏదైనా ఇబ్బంది పడి వెళ్ళవలసి వస్తుందండి. కనీసం శ్మశానానికి వెళ్ళాలన్నా కూడా మొన్న మేము ఖర్చు పెట్టి పని చేయించామండి, దారి లేదండి. దయించి మాకు ఈ రోడ్డు సదుపాయం చేయాలని కోరుతున్నాను.